శ్రోతలందరికీ నమస్కారం అండి. దివ్య చెప్తున్న కథలకు మీకు స్వాగతం. నా ఛానల్లో కథలు మీకు నచ్చినట్లయితే నా ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేస్తారని నేను కోరుకుంటున్నాను. ఇక ఈరోజు నేను మీకు వినిపించబోతున్న కథ పేరు మళ్ళీ మామూలే. ఇది రచించిన వారు తంగెళ్ల రాజగోపాల్ గారు. ఈ కథ ఈనాడు ఆదివారం పత్రికలో ప్రచురించబడింది. ఈ కథ విజయం 2020 పోటీల్లో ప్రోత్సాహిక బహుమతి పొందిన కథ. ఎప్పుడు నిద్ర పట్టిందో తెలియదు కానీ మెలకువ వచ్చేటప్పటికి కిటికీలోంచి వెచ్చగా వెలుతురు తగులుతోంది. వాన వెలిసినట్టుంది. ఏం వాన! 3 రోజుల నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తూనే ఉంది. అసలు రాత్రి అంత జరిగిన తర్వాత నిద్ర పట్టిందంటేనే గొప్ప. లేచి లేవగానే హడావిడిగా వంటింట్లోకి వచ్చేశాను. మా ఇంటి తర్వాత 2 ఖాళీ స్థలాలు. ఆ అవతల కంకర్ రోడ్డు కానుకొని వెంకట్రత్నం పాక, దానవతల పోలిసెట్టోరి తోట. మా వంటింటి కిటికీలోంచి చూస్తే ముసలమ్మ పాక కనపడుతుంది. మళ్ళీ ఏం చేసుకోలేదు కదా అన్నాను వంటింట్లో కూర్చొని కాఫీ తాగుతున్న అమ్మతో. లేదులే అంది. అయితే రాత్రి చేసుకుందని అంటావా? ఏమో, మొహం కడుక్కొనిరా, కాఫీ తాగుదు గాని అంది అమ్మ. మొహం కడుక్కుందామని బ్రష్ పట్టుకొని నూతి పళ్ళం దగ్గరికి వెళ్ళగానే నిన్న రాత్రి జరిగిందంతా కళ్ళ ముందు కదలటం మొదలుపెట్టింది. రాత్రి 8 అయ్యుంటుందేమో. పొద్దుట్నుంచి రాస్తున్నాను కోడ్. అంతా బానే ఉంది కానీ ఎక్కడో ఏదో చిన్న బగ్గు ఉంది. ఇక ఇవాళ దొరకదని అర్థమైపోయింది నాకు. అంతలో అమ్మ నా గదిలోకి పరిగెత్తుకొచ్చింది. పాకలో ముసలమ్మ నూతిలో పడిపోయిందట. అంటూ సిరింకి జప్పడు పద్యంలోలాగా ఎక్కడివి అక్కడ వదిలేసి హాల్లోకొచ్చేశారు ఇంట్లో అందరూ. ఎలా? ఎప్పుడు? ఉందా పోయిందా? ప్రశ్న మీద ప్రశ్న అడిగేస్తున్నారు. తాతగారి చేతిలో ఉన్న భాగవతం పుస్తకం చేతిలోనే పట్టుకొని. ఏమో, పక్క తోటలో ఏవో కేకలు వినిపిస్తుంటే ఏంటి హడావిడి అని వంటింట్లోంచి బయటికెళ్ళాను. అప్పుడంది లక్ష్మిగారు, ముసలమ్మ నూతిలో పడిపోయిందండి బాబా అని. పోలిసెట్టోరి తోటలో టార్చ్ లైట్లు పరిగెడుతున్నాయి. వర్షం అలా తెరిపి లేకుండా కురుస్తూనే ఉంది. గొడుగులేసుకుని గుమికూడారు పాక చుట్టూ జనం. నేను నాన్న చెరో గొడుగు పట్టుకొని అక్కడి దాకా వెళ్ళాం. అప్పటికే పెద్ద మగాళ్ళిద్దరూ నూతిలోకి తాడు దింపారు. ఇదిగో ఓయ్, తాడు పట్టుకో, లాగేత్తాం, ఏడవకు, భయపడక, తాడట్టుకో అని కేకలేస్తున్నారు. ఇది జరిగే పని కాదు, నిచ్చెనేసుకొని నూతిలోకి దిగాల్సిందే అని పోలిసెట్టోరి పెదబాబు వాళ్ళ నిచ్చెన కోసం పెద్దింట్లోకి పరిగెత్తారు. ఆడ మగ పిల్ల జల్ల వీధిలో జనమంతా వెంకట్రత్నం పాక చుట్టూ చేరిపోయారు. లోపల ముసలమ్మ ఎలా ఉందో, ఏమైందో ఏంటో అని జనాల్లో ఒకటే ఉత్కంఠ. అసలే నూతిలోకి మాట వినపడదు, లోతెక్కువ. దానికి తోడు ముసలమ్మకి చెవుడు కూడా. ఇంకో పక్క కుండపోత కింద వర్షం. ఎలాగరా దేవుడా అని కంగారు పడుతుంటే ఎలా పట్టుకుందో ఏమో కానీ మొత్తానికి కాసేపటికి ముసలమ్మ తాడు పట్టుకుంది. అంతే, గట్టిగా పట్టుకో, గట్టిగా అంటూ ఒక్క దెబ్బలో లాగి యువతల పడేశారు కాపుల కుర్రాళ్ళు 4. బతికే ఉంది, హమ్మయ్యా అనుకున్నాక ఊపిరి పీల్చుకున్నారందరూ. ఆడాళ్ళు 4 ముసలమ్మని లోపలికి తీసుకువెళ్ళి కాస్త పొడిబట్ట అది కట్టి ఊరుకోబెట్టారు. పడిపోయావా చీకట్లోని? ఏం కంగారు పడక, మేమున్నాం కదా, ఏడవమాక. అయ్యో ఎందుకు, ఊరుకో అని కాస్త ధైర్యం చెప్పారు. అప్పటిదాకా వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్లో ఆఖరి బంతి చూస్తున్న వాళ్లలాగా ఉగ్గబట్టుకొని ఉన్న జనం కాస్త ముసలమ్మ బతికేసిందని తెలియగానే ఉన్నట్టుండి సిఐడి ఏజెంట్ల అవతారాలు ఎత్తారు. నిజంగా పడిపోయిందంటారా అని మెల్లిగా తుప్పలో నిప్పు రాజేశారు వెనకింటి రిటైర్డ్ పోస్ట్ మాస్టారు. అబ్బే, దూకితే బతకరండి, పడిపోయి ఉంటుంది. అసలే నుయ్యి నేల మట్టానికి ఉంటుంది కదా, గోడ అయ్యా ఏం లేవు, చీకట్లో ఆనుండవు పాపం అన్నాడు ఇంకో ఆయన. దెబ్బలు గట్టిగానే తగులుంటాయి,
లోపల ఒరలై గీసుకుపోయినాయి. చేతులు కాళ్ళు బాగా కొట్టుకుపోయినాయి. ఇవి గొడుగుల కింద జనాల మాటలు. అంతలో లక్ష్యం గారు వాళ్ళ ఆయన జనంలోకొచ్చి, ఇందాక మా అమ్మగారిని దింపి ఇలా తోటం మట్టికి నడుచుకుంటా వత్తాంటే సన్నగా అమ్మో బాబో అని మూలుగినిపించిందండి. ఎక్కడా ఏటి అని అటు ఇటు పరిగెత్తి చూస్తే అప్పుడు అర్థమైందండి నూతి కాణించని. గబగబా వచ్చి నూతిలోకి చూస్తే అందులో ఈ ముసల్ది పడిపోయి ఉంది. పాపం కాళ్ళు గోడకి తన్ని పెట్టుకొని అలా నిలబడుంది. అప్పుడింక పెద్ద పెద్ద కేకలేసి మా అన్నయ్య గారిని వాళ్ళని పిలిచే మాటకింకా కాళ్ళు దడొచ్చాయండి బాబు అంటూ చెప్పుకొచ్చాడు. ఇంకా నూకలున్నాయండి ముసల్దానికి. లేకపోతే ఇంత చీకట్లో ఇంత వానలో ఈ పక్కకి ఎవడొత్తాడు? మీరు కానీ చూసుండకపోతే అంతే సంగతి. అనకూడదు కానీ పొద్దునకి శవమై తేలేది పైకి అని అనకూడదని కాస్త అనేసి లెంపలేసుకున్నాడు పెద్ద మనిషి. కూర్చోపెట్టి పింఛనిస్తుంది గవర్నమెంటు. తిండికి బట్టకి లోటు లేదు. అసలంత దూకాల్సిన అవసరం ఏమొచ్చిందండి అని మళ్ళీ పాయింట్ని ఆయనకి కావాల్సిన చోటుకి తీసుకొచ్చాడు పోస్ట్ మాస్టారు. ఓ పక్క పడిపోయిందని చెప్తుంటే దూకేసిందంటారేంటండి అని నిలదీశాడు లక్ష్యం గారు వాళ్ళ ఆయన. దాన్ని చిన్నప్పటి నుంచి ఈ దొడ్లోనే పెరిగింది. ఆ నూతికెప్పుడూ గోడలేదు. ఇవాళ కొత్త ఏటి? చీకటి వాన ఎప్పుడైనా పడిందేటి ఇడ్డూరం కాపోతే అని మళ్ళీ నసుకుతున్నాడు పోస్ట్ మాస్టారు. నీదో వాదించలేమయ్యా బాబు, తెలివి ఎక్కువైపోయి కొట్టుకుంటున్నావు నువ్వు అని నలుగురు ఓ గదుము గదిమేటప్పటికీ ఇంకా నోరు మూసేశాడు. ఇది ఇప్పుడప్పుడే తెమిలే పంచాయతీ కాదని నేను నాన్న ఇంటికొచ్చేశాం. గుమ్మంలో అడుగు పెట్టగానే, ఎరా ఏమైంది? లాగారా బయటికి? ఉందా పోయిందా అని మళ్ళీ ప్రశ్నల వర్షం కురిపించేశారు తాతగారు. నాకు చిర్రెత్తుకొచ్చి, ఎందుకంత కంగారు? చెప్తాం కదా, ఉంది, బతికింది, పోలేదు, చాలా అన్నాను. రే తప్పు అన్నట్టుగా సైగ చేశారు నాన్న. లేకపోతే ఏంటి నాన్న అని మళ్ళీ గింజుకున్నాను. ఈ అరుపులు విని ఈలోపు మా మామ్మ వచ్చేసింది. ఏంటి ఏమైంది అంటూ. మా మామ్మకి ఓ 85 ఉంటాయి. మామూలు చెవుడు కాదు, బ్రహ్మ చెవుడు. ముసలమ్మ, పాకలో ముసలమ్మ నూతిలో పడిపోయిందట అని అరవటం మొదలుపెట్టారు తాతగారు. ఆవిడకి మొదలు కాడ్నుంచి మళ్ళీ చెప్తూ, అయ్యయ్యో ఎలాగ మరిప్పుడు? మీరు దిగి తీయండి, వెళ్ళండి అంది మా అమ్మ. నేను దిగితే ఇంక రాను, నన్ను లాగడానికి నువ్వు కానీ రావాలి. ఇవాళ పొద్దునే కదా కుళాయి నీళ్లు పట్టుకోవడానికి వచ్చింది మన ఇంటికి, అంతలోనేనా? అంతలోనే లేదు, ఇంతలోనే లేదు, క్షణం చాలు, పుట్టినా గిట్టినా. ఇంతకీ తీశారా లేదా? తీశారు, బానే ఉందట. అదిగో నీ మనవడు చెప్పాడు కదా. ఇలా సాగుతోంది వాళ్ళిద్దరి సంభాషణ. మీరు అరవకండి బాబు అని అమ్మ చెప్తూనే ఉంది. తాతగారు, మా అమ్మ మా నాన్న వాళ్ళు మాట్లాడుకుంటూనే ఉన్నారు. స్నానాలు చేసి రండి, భోజనాలు పెట్టేస్తాను అంది అమ్మ. పెద్దాళ్ళవి అయిపోయాయా అని అడిగారు నాన్న. లేదు, మీరొచ్చాక చేస్తామన్నారు, రండి గమ్ముని అంది మళ్ళీ. గబగబా 2 చెంబులు నీళ్లు పోసుకొని వచ్చేశాం నేను నాన్న. భోజనాల దగ్గర కూర్చున్నాక కూడా మళ్ళీ ముసలమ్మ గురించే మాటలు. ఒకప్పుడు ఆ పాక చుట్టూ 1/2 ఎకరం పొలం దాని పేరునే ఉండేదట అని మొదలెట్టారు తాతగారు. పొలమా అని ఆశ్చర్యపోతూ అడిగా నేను. ఇవన్నీ పొలాలే మరి ఒకప్పుడు. ఇక్కడి నుంచి మన వీధి చివర కాలవ దాకా పొలాలే. తర్వాత ఇళ్ల స్థలాలైపోయాయి అన్నారు నాన్న. అంతలో తాతగారు మళ్ళీ, ఎప్పుడో 16 ఏళ్లకే పెళ్ళైపోయిందట. పెళ్ళైపోయిన 5 ఏళ్లకే మొగుడు పోయాడు. పాపం పిల్ల జల్ల ఎవ్వరూ లేరు. ఎప్పటి మాట? ఎప్పుడో 50 ఏళ్ల కిందట నాటి మాటిది. అప్పట్నుంచి ఒక్కతే ఈ పాకలో పడి ఏడుస్తోంది. ఎవరో అన్నదమ్ముల పిల్లలు మేం చూస్తామని ఆస్తి రాయించుకున్నారు. పాపం పిచ్చిది రాసేసింది. ఆస్తి చేతిలో పడ్డాక ఇదెవడికి కావాలింకా? వదిలేసిపోయారు ఎదవలు. ఇవాళ సెంటు 10 లక్షలు ఉంటుందట ఇక్కడ అన్నారు నాన్న. 10, 12 తెగ నమ్మితే 5 కోట్లు వస్తుంది వాళ్ళ రోజున
అని తాతగారు. అయితే ముసలమ్మ కోటీశ్వరరాలన్నమాట అన్నాను నేను. ఏదైతేనేం ఆ పాకలో బిక్కుబిక్కుమని పడి ఏడుస్తోందొక్కర్తి. తొక్కి పెట్టుకొని కూర్చోవలసింది నానా, ఆస్తి ఎవడికి రాయకుండా చచ్చినట్టు చూద్దురు అప్పుడు. అప్పుడు మనిషినే మాయం చేసేయగలరు. ఆస్తి రాసేసింది కాబట్టి దీన్ని బతుకనిచ్చి వదిలేశారు. అంతకు తెగిస్తారంటారా? ఏమో, ఏమైనా జరగొచ్చు. ఏం చెప్పగలం? ఆశ మనిషి చేత ఏమైనా చేయిస్తుంది. అంతలో అమ్మ, మొన్నటి దాకా ఆ సైకిల్ షాప్ వాడి కుటుంబం కూడా ఈవిడి పాకలోనే ఉండేవారు కదా. వాడు మేనల్లుడే ఆమెకి. అర్ధరాత్రి వాళ్ళు ఇల్లు కూలిపోతే నేనొక్కదాన్నే కదా, నాతో ఉండండ్రా అని ఉంచుకుంది. 3 పాక వాళ్లకే ఇచ్చేసి ఓ మూల గదిలో సర్దుకుంది. వాళ్ళు తర్వాత ఇల్లు కట్టుకొని పోయారు. ఇదేమో ఒక్కర్తి అయిపోయింది. ఎవడి బతుకు వాడిది, ఏం చేస్తాం? ఏదో ఆ ప్రభుత్వ పింఛనది పట్టుకొని బతుకుతోంది. ఇంతలో ఏమొచ్చిందో అంటూ చేతులు కడుక్కొని లేచిపోయారు తాతగారు. మన వెనకింటి పోలీసెట్టోరి పెద్దనాగమణి గారుంది కదా, ఆవిడ రోజు ఏదో ఒక కూరది ఇచ్చి పంపిద్ది పాపం. ఆ కూర పట్టుకెళ్ళి అందులోకి కాస్త అన్నం ఉడకేసుకొని ఎంగిలిపడిద్ది అంది అమ్మ. పోలీసెట్టోరికి ఈవిడికి చుట్టరికం కూడా ఉందంటావా అమ్మా అని అడిగాను. ఏమో, ఏమైనా దూరపు చుట్టరికం ఉందేమో, తెలీదు మనకి. వాళ్ళింట్లో మనవరాలికి కొడుకు పుట్టాడు కదా మొన్న మధ్య, ఆ చంటాడికి నీళ్లు పోసి పెట్టమని ఈవిడ్ని అడిగారట. అంతకన్నానా అమ్మా అని రోజు వెళ్ళి పిల్లాడికి లాలపోసి వచ్చేదట. కాళ్ల మీద బోర్లా పడుకోబెట్టుకొని భలే సుకుమారంగా స్నానం చేయించిందండి అని చెప్పేది నాగమణి గారు. జళ్ళు కూడా వేసేది రోయ్. లక్ష్మిగారి వాళ్ళ పిల్లలిద్దరూ పొద్దున్నే తయారైపోయి నేను ముందని దాని దగ్గర చేరిపోయేవారు జడేయించుకోవటానికి. ఓ పక్క కాలేజీ టైం అయిపోతుంది రండ్రా బాబు అని వాళ్ళమ్మ ఒక్కటే గొడవ. మళ్ళీను ఆ ఎదర పెంకుటింట్లో వడ్రంగోళ్ళ అబ్బాయేమో వాళ్లతో బాటు ఈవిడికి కూడా ఒక పాల ప్యాకెట్ తెచ్చి పెట్టేవాడు పొద్దున పూట. అలా ఏదో జనాలట్టుకొని కాలక్షేపం చేసేది. మొన్న తుఫాన్ వచ్చినప్పటి నుంచి పాక బాగా పాడైపోయిందని గొడవ పెట్టింది పాపం. చూరులోంచి వర్షపు నీరు కారిపోతుంది, దోలాలవి చెదపట్టేసినాయి, రోకలి బండలు అయ్యి పుట్టలు పెట్టేసినాయి, కొంచెం పాక నేయించి పెట్టండ్రా బాబా అని బతిమలాడిందట అన్నదమ్ముల పిల్లల్ని వాళ్ళని. ఎవ్వడూ పట్టించుకున్న పాపాన్ని పోలేదు. ఎన్ని ఉన్నా పైకి మాత్రం అలా నిబ్బరంగా ఉండేది మనిషి. చాలా జాగ్రత్తగా ఉంటుంది రోయ్. మళ్ళీ వెలుతురు ఉండగానే బయట పని అంతా చేసేసుకుని కూర్చుంటుంది. చీకట్లో ఇంక పాక గట్టు కూడా దిగదు మామూలుగా అయితే. ఏమవసరం వచ్చి బయటకు వచ్చిందో. వానకి వీధి లైట్లు కూడా పని చేయట్లేదు కదా. చిమ్మ చీకట్లో కనిపించి ఉండదు నుయ్యి. పాపం దెబ్బలు గట్టిగా తగులుంటాయి చెప్పుకొచ్చింది అమ్మ. మా అన్నాలు అయిపోయాక ఇక మిగతా పనంతా పొద్దున చూసుకుందాం, పదండి పోయి పడుకుందాం, ఇప్పటికే పొద్దుపోయింది అంది. ఏం పడుకున్నామో ఎప్పుడు పడుకున్నామో తెలియదు కానీ ఇదిగో లేచేటప్పటికి తెల్లారిపోయింది. మొహం కడుక్కొని వంటింట్లోకి వచ్చాను. అమ్మ కూర తరుక్కుంటోంది. ఆయాసం తట్టుకోలేకపోయిందట్రా. ఏం చెయ్యాలో తెలవలేదండి. ఒంటి ముండని నేనుంటే ఎంత పోతే ఎంత అనిపించిందమ్మా అని కళ్ళెమ్మట నీళ్లు పెట్టుకుంది పాపం అంది అమ్మ. నువ్వు వెళ్ళి కలిసావా పొద్దున అని అడిగాను. ఇందాక మనం పాలు కాచుకున్నప్పుడు ఒక గ్లాస్ పాలు పట్టుకెళ్ళి ఇచ్చాను, టీనో కాఫీనో పెట్టుకుంటుందని. నేను కూడా కాఫీ తాగుతూ మళ్ళీ కిటికీలోంచి బయటికి చూశాను. మెల్లిగా వెంకటరత్నం పాకలోంచి బయటకు వచ్చింది. వెదురు బద్దకి తెల్ల చీర కట్టుకున్నట్టు ఉంది మనిషి. చూరు కింద ముక్కాలిపీట వేసుకొని దాని మీద కూర్చొని ఎటో చూస్తోంది. ఎందుకో నన్నే చూస్తోందేమో అనిపించింది నాకు. నూతిలోంచైతే బయటికి లాగేశారు కానీ ఈ ఒంటరితనంలోంచి బయటికి లాగగలిగిన వాళ్ళెవరు అని నన్ను అడుగుతున్నట్టు అనిపించింది. ఏం మారింది? ఏదీ మారలేదు. మామూలే, మళ్ళీ అంతా మామూలే. ఈ కథ ఇక్కడితో సమాప్తం. శ్రోతలారా, విన్నారు కదా. పాపం ఆ పెద్దావిడ ఎంత ఆస్తి ఉండి ఎంత డబ్బుంటే ఏం లాభం? ఉన్న బంధువులే ఆస్తంతా రాయించేసుకొని ఆవిడ్ని పాపం మోసం చేసి వెళ్ళిపోయారు. ఇప్పుడు ఇటు బతకలేక ఇటు చావలేక
ఒంటరి జీవితాన్ని అనుభవిస్తుంది ఆవిడ. నాకు తెలిసి ఆవిడ ఈ బతుకు బతకలేకే నూతిలో పడిపోయిందేమో. తీరా పడిపోయినాక ఆవిడికి భయం పట్టుకుని ఉంటుంది. జనాలందరూ బయటికి తీశారు ఎలాగొట్ట ఆవిడ్ని. ఇప్పుడు మళ్ళీ ఈ ఒంటరి బతుకు నేను బతకాలా, ఈ ఒంటరి జీవితం నేను ఎలా ఈడ్చుకొని రావాలి అని పాపం ఆవిడ మనసులో బాధపడి ఉంటుంది. రేపు మరొక చక్కటి కథతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు నమస్కారం అండి.